ప్రారంభించాలి. కార్మికుల ఐక్యత. మిత్రులారా, ఈరోజు ఎస్టీడీ పైన 5వ తేదీ నుంచి మొత్తం 14 సైట్లలో సుమారుగా 220 మంది పైకి కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులు నేటికి ఈ స్టీల్ ప్లాంట్లో 30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్లో ఎక్కడైతే కీలకంగా మోటార్ల దగ్గర ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే కీలకమైన పనులు మీరనేసి యాజమాన్యం గుర్తించింది. ఇప్పుడు మాత్రము ఎస్టీడీ అనేది మాత్రం కూడా కనీసం ఇది మన సంబంధం లేనట్టు కాంట్రాక్ట్లు కూడా ఇచ్చి కాంట్రాక్ట్ లెజిస్లేషన్లో కూడా కనీసం ఓపెన్ చేసే పరిస్థితి కూడా యాజమాన్యము నిమ్మకి నీరెత్తినట్టు చూస్తుంది. ఈరోజు 5వ తారీఖు కాబట్టి మినిమం 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఒక వర్క్ గ్యాప్ ఉంటుంది. గతంలో మనం చూసాం 2021 అక్టోబర్లో మన పెద్ద ఎత్తున ఏడీఎం దగ్గర ధర్నా చేసాం. మనం ఏదో 10 రోజులు 15 రోజులు ఏదో సెలవులు అనుకున్నాం. కానీ 3 నెలలు పని లేకుండా యాజమాన్యం అక్కడ ఏదైతే ఉందో వర్క్ ఆర్డర్లో టెండర్ సెక్షన్లో ఉంచేసుకున్నారు. కాంట్రాక్ట్లు పిలిపించి కాంట్రాక్ట్కి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆపేసి ఉన్నారు. అయినా మనం పెద్ద ఎత్తున ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో కరపత్రం ఇచ్చి ధర్నాలు చేస్తే మొత్తం 14 సైట్లు కూడా 11 సైట్లు ఒక కాంట్రాక్ట్కి వస్తే మిగతా 3 సైట్లు ఒక కాంట్రాక్ట్కి వచ్చి మొత్తం ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు యాజమాన్యము కనీసం ప్లాంట్ ఎక్కడ పెడితే అక్కడ మినిమం ప్లాంట్ మొత్తం కూడా బాగా సఫర్ అయిపోతుంది. ప్లాంట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఏదైతే ఉందో ప్లేట్లు గీట్లని కూడా ఈ ఎక్స్పైర్ అయిపోయి ప్రాబ్లం కూడా ఉన్నాయి. కానీ అలాంటి ఈ దాంట్లో కీలకమైన దాంట్లో ఎస్టీడీ పని అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పనిని వెంటనే కాంట్రాక్టర్ పిలిపించి కాంట్రాక్టర్ ద్వారా వర్క్ని స్టార్ట్ చేయకుండా కాలాపన చేస్తే రాబో రోజుల్లో ఫ్యామిలీతో మొత్తం కలిపి ఈడీ వర్క్ ధర్నా ఎగ్జిబిట్ ధర్నా పెట్టే అవకాశం ఉందని ఈ సమాముఖంగా తెలియజేస్తాను. మిత్రులారా, ప్రధానంగా ఏదైతే కాంట్రాక్ట్ మారితే కార్మికుడు భూములు పుట్ల పోయి ఆరకట్లు కూడా ఉద్యోగాలు లేక ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఈ కనీస వేతనం మీద యూనియన్ ద్వారా మనం బతుకుతుంటే ఓ పక్క 1 ఇయర్ పనిని 6 నెలలకి 9 నెలలు తీసుకురావడము యాజమాన్యం చేసిన కుట్రనే మన అందరం కలిసి కలిపి కొట్టవలసిన టైం మనకు ఉంది. ఇప్పటికైనా మనం ఏదైతే ఉందో మనం అప్పటిదాకా 5 రోజులు 6 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దీని మీద కార్యక్రమం తీసుకొని మొత్తం మన యూనియన్తో కలిపి మన 250 మంది కార్మికులు కూడా ఈ యొక్క మనకు నిధులు వచ్చే వరకు మనం గట్టిగా మనం పోరాడాల్సినంత బాధ్యత మన ముందు ఉంది. ప్రధానంగా ఈరోజు మన అందరం కలిసి 5వ తేదీ పాసులు అయిపోయి అందరూ ఇళ్ళకి పరిమితం అయిపోతున్నాం కాబట్టి ఈరోజు ఈడీ వర్క్ దగ్గర మా పనిని వెంటనే ప్రారంభించాలనేసి 4:30 నుంచి 5 వరకు ఒక కార్యక్రమం చేయాలనేసి మనం పిలిపివ్వడం జరిగింది. దానికి సిఎస్ఓ పోలీసులు కూడా మన ఫుల్ సహకారం కూడా ఉంది కాబట్టి 1 గంట చేసి మన కార్యక్రమాన్ని మనం నిర్మించుకోవాలి. అలాగే ఏదైతే ఉందో యాజమాన్యం తక్షణమే కాంట్రాక్ట్ మారితే కార్మిక దండాలను చూసుకొని కార్మికులు పని కల్పించాలి. అలాగే ఏదైతే ఉందో కార్మికులు రావాల్సిన డిఏ కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ లేబర్కి ఇప్పటికైనా చనిపోయిన కార్మికుడికి ఇప్పటి వరకు చంత పెట్టి ఇదిగో అదిగో అంటున్నారు కాబట్టి దాన్ని కూడా ఎక్స్రేస్ 10 లక్షలు అంటే అమలు చేయాలనేసి ఇలాంటివన్నీ యాజమాన్యం ముందు మనం ఉంచాం. దీన్ని మంత్రి పరిష్కరించకపోతే రాబో రోజులు ఇచ్చిన పిలుపుకి ఆల్ సంఘాలతో మన కార్యక్రమం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమం జరుగుద్దా లేదా మాకు డౌట్. మిత్రులు మనకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. స్టీల్ ప్లాంట్లో ఏ డిపార్ట్మెంట్లో 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్లో ఏ డిపార్ట్మెంట్లో కూడా మళ్ళాంటి దౌర్భాగ్య పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మనకు అలవాటు అయిపోయింది. 1 నెల 2 నెలలు 3 నెలలు పనులు ఆపేయడం, ఆ తర్వాత మళ్ళీ వర్క్లు స్టార్ట్ చేయడం. ఇప్పుడు దౌర్భాగ్యం అంటే టెండర్లు అయిపోయినాయి, వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా అడ్డు పెట్టుకొని పై మేనేజ్మెంట్ ఇప్పుడు నాటకాలు ఆడుతుంది. అసలు ఏం చేయదలుచుకున్నారు స్టీల్ ప్లాంట్ని? ఒక పక్కేమో ప్లాంట్ ఏమో నాశనం అయిపోతుంది, మరొక కార్మికులేమో ఆకలి బాధలతో ఉంటున్నారు. అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మనం ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అడగాలి. అలాగే ప్రభుత్వాన్ని కూడా మనం నిలదీయాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే పై మేనేజ్మెంట్ ఈ ప్లాంట్ ఏమైపోయినా పర్వాలేదనే లెక్కల్లో ఉన్నారు. కార్మికులందరూ కష్టపడితే లక్షల్లో జీతాలు తీసుకొని ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి ఆ జీతం వస్తుందంటే మనం కష్టపడితే కదా వస్తుంది. కానీ దీన్ని కూడా మర్చిపోయి ఈరోజు పై మేనేజ్మెంట్ ఏదో గవర్నమెంట్కి ఏదో మిగిలించేస్తున్నామనే ధోరణిలో ఈరోజు యాజమాన్యం ఉంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి మనం హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే గతంలో జరిగినటువంటి
పరిణామాలు కానీ మళ్ళీ ఇప్పుడు జరగకుండా తొందరలోనే మన పనులు ప్రారంభమయ్యేలాగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే కనుక 250 మంది కుటుంబాలతో సీఎండి ఆఫీసు ముట్టస్తామని చెప్పేసి దానికి కూడా మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. మొన్నసారి మనమే కార్మికులందరూ ఎన్ని బిల్డింగ్లో ఉన్నాం. రేపు అలా కాదు, మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకొచ్చి ఆ ఇద్దరు బిల్డింగ్ దగ్గర కూర్చోబెట్టాలి. ఆ రకమైన పరిస్థితులుగా యాజమాన్యం తీసుకొస్తే దానికి బాధ్యత యాజమాన్యం వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాంటి పరిస్థితి రాకుండా చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తొందరగా ఈ పనులు ప్రారంభమయ్యేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి యాజమాన్యాన్ని మరోసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే రేపటి నుంచి ఇక్కడ జరిగే పరిణామాలు మొత్తం మేనేజ్మెంట్ డే బై డే ప్రతిరోజు కూడా యాజమాన్యాన్ని కలాలి. ఈ ఫైల్ ఎక్కడ ఉంది దాన్ని పరిస్థితి వెంట పడితే కానీ పనులు అయ్యే పరిస్థితి అనేది లేదు. ఒక్కో ఆఫీసులు సెలవులు పెట్టి వెళ్ళకపోతున్నారు. ఆ ఆఫీసులు మళ్ళీ వచ్చే వరకు ఫైల్ అక్కడే ఉంటుంది. రెండో వాడు చూడదు. అడికేం పోయింది, పోతే ప్లాంట్ పోతే కార్మికులు పోతారు. అట్లాంటి ద్వారంలో ఈరోజు ఉన్నారు యాజమాన్యం వాళ్ళు. అందుకని ఈ బాధ్యత యాజ్ అ ట్రేడ్ యూనియన్స్గా మీరు ఎలాగో లోపల ఉంటారు కాబట్టి కార్మిక సంఘాలుగా బాధ్యత మా మీదే ఉంటుంది. ఖచ్చితంగా డే టు డే ఆ ఫైల్ ఎక్కడ ఉందా ఏంటి అనేది దాన్ని వెరిఫై చేసి దాన్ని వెంటబడే పని ఏం చేస్తాం. అప్పటికి మేనేజ్మెంట్ కనుక తొందరగా దీన్ని పరిష్కారం చేయకపోతే ఇంకా నేను చెప్పినట్టుగా మొత్తం పెద్ద ఎత్తున మనం ఉద్యమించాలా. గతంలో మనం చేసినటువంటి పోరాటం ఒక కరపత్రం వేసి ఒక పెద్ద ఆయన సంతకం పెట్టకపోతే ఆయన పేరు కూడా రాసి మనం లెటర్ పెట్టి ఆ లెటర్లో ఆయన పేరు రాసిన తర్వాత రెండో రోజు ఆయన సంతకం పెట్టాడు. మరి ఆ బుద్ధి ఏమైంది? అంత ముందుగానే చేస్తే మనం కరపత్రం వేయాల్సిన లేదు, ధర్నా చేయక్కర్లేదు, ఆయన పేరు కూడా రాయక్కర్లేదు. అందుకని గతాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆ రకంగా చేయకపోతే కనుక ఇందాక మన సిఐటి గౌరవాధ్యక్షులు ఓమిరావు గారు చెప్పినట్టు మొత్తం ప్లాంట్ కార్మికులందరూ మీకు అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి మీకు మద్దతుగా అవసరమైతే మనం కార్యక్రమం చేపట్టాలని అవసరం అనేది ఉంటుంది. ఆ రకంగా చేస్తామని చెప్పేసి మీకు భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్టీడీ మొన్న హెచ్ఓడి దగ్గరికి వెళ్ళాం. హెచ్ఓడి నవ్వుకుంటూ చెప్పాడు మంచి వార్త. ఏమండి అనుకుంటున్నాం ఈ నెలలో, కానీ నమ్మకం లేదు. ఎంత చిన్న తిట్టా అనుకుంటాడంటే నమ్మకం లేదు. అంతే మనకి గ్యారంటీ కానీ ప్లాన్ ఏంటంటే 2 నెలలు ఆపుమన్న ప్లాన్ ఉంది. ఎందుకంటే ఈ పెద్దోళ్ళందరూ చాలా మీరు ముందే కట్టేశారు. వీళ్ళకి మంచి సెట్లు ఏసీలు గీసి పెట్టారు. ఆ కట్టపోతే ఎండలో ఉంది వీళ్ళకి దేని ఈరోజు మేనేజ్మెంట్ కూడా ఏం నిర్ణయం చేసిందంటే ఎస్టీడీ లేకపోయినా సిఈడిఓ లేకపోయినా అంత ప్రాబ్లమే లేదు, వాళ్ళ పని లేట్ అయినా పర్వాలేదు, ధీమా చేస్తాను. ఆ ధీమా మీకే ప్రమాదం. మీకు కూడా ఒకటి ఉంది. మీరు 100 సార్లు చెప్పినా మీ పని మీరు మాను. ఏట పని ఓరా నాయన మెల్లిగా చెయ్యండి రా, రేక్ ఎక్కించడానికి ఇంత టైం పడుతుంది, దాన్ని బిగించడానికి ఇంత టైం పడుతుంది, అలా చెయ్యండి రా అంటే అచ్చా నువ్వు చెప్తే నేను వేరే గబ్బగా బిగించి తెంగేస్తామని చూపించేది. ఇప్పుడు అది కొంత పెరిగింది. అది ఒక్కొక్కటి పొగరు పెరిగింది. మీరు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఈ 2 నెలలు ఖాళీ ఉండరు కదా. మీరు పని ఉంటే మీరు ఉండరు. అలాగే ఇంకోటి ఈడి ఎంత మంచిదంటే కింద నుండి మీద దాకా ఒకటే పాఠాలి. ఎవడు తప్పు మాట ఆడు. ఇన్ఛార్జ్ అదే మాట్లాడుతాడు, కాంట్రాక్ట్ అదే మాట్లాడుతాడు, హెచ్ఓడి కూడా అదే మాట్లాడుతాడు. ఇదంతా కారణం ఏంటి? మన తాలూకా లీనియన్స్. మనం ఎంతమంది? మొత్తం 200 మంది. రేపు రాబోయే రోజుల్లో మేము అన్ని సైట్లను మీటింగ్ పెట్టాము. ఇప్పుడు ఎస్టీడీకి ఇలా జరుగుతుంది, సిఈడికి కూడా అలాగే వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పక్కీలు కాలిపోతే మనం వదిలేసినంత మన ఇల్లు కాలిపోతుంది. కాబట్టి అవసరమైతే 1 రోజు 2 రోజుల సమ్మె చేయడం కూడా సిద్ధంగా ఉండాలని ప్రచారం చేస్తున్నాం. ఎందుకో మన అందరు కార్మికులం కాబట్టి. అది లేకపోతే ప్రమాదం మనకి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏంటిది? రోజు తప్పించడం డ్యూటీ రమ్మంటారు. అప్పుడే తెలుసా మీకు ఎవరికైనా?
వాళ్ళు అది ఇదే ఎందుకు రోజు తప్పించలో డ్యూటీకి రావాలట మనం 13 రోజులు జీతంతో ఎవడే పిల్లం పోషించగలడు ఈ పక్క ధరలు పెంచేస్తారు ఒకడో ఇంటి పన్ను పెంచేస్తారు ఒకడో ఇవన్నీ పెంచుకుంటే మనం బతకగలమా 13 రోజులు జీతం ఇది 13 రోజులు జీతం మనకి ఎగ్జిక్యూటివ్కి ఎవరికైనా 13 రోజులు జీతం ఉందా వస్తాడు గీత గీసేస్తాడు దెంగేస్తాడు 1,50,000 వరకు దెంగేస్తాడు ఆడు సొంతంగా ఉంటాడు కానీ మధ్యన పోయే కాంట్రాక్ట్ కార్మికులే మనకి అన్ని కోతలే కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పరిస్థితి విస్కరంగా ఉంటుంది మనమే సరదాగా అనుకుంటున్నాం రేపు పరిస్థితి చాలా మార్పు వస్తాయి ఆ మార్పులను అధిగమించడానికి మనందరం ఒకే తాటిపై నడాలా ఇప్పటికే ఈడీ గారు లేరు ఇళ్ళని ముందే చూసుకొని వచ్చాం ఆయన లేరు సీఎంతో మీటింగ్ అట మనం ప్లాన్ చేద్దాం ఈవేళ రెండో లెటర్ ఇచ్చేసి 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీకు కబుర్లు వస్తాయి భార్య పిల్లలతో అందరూ వచ్చి ఏరియం బిల్డింగ్ దగ్గర వంట వార్పు కార్యక్రమం చేయాలి దేనికైనా మన సమస్య అయితే 15 రోజుల్లో సెటిల్ అవ్వకపోతే మనం రెడీగా ఉండాలి ఆ కార్యక్రమాలు చేస్తూ మేము కూడా లోపల అగ్గి ముట్టేస్తాం సైట్ ఆపడం కూడా చేస్తాం ఈ ఆఖరికి అవసరమైతే హెచ్ఓడి ధర్నా కూడా పెడతాం పెట్టి మీకు మద్దతుగా మేము అందరం కూడా శ్రమికెళ్ళడానికి ఉన్నామని సభాముఖంగా చెప్తూ పోలీసు వారికి సిఎస్ఎఫ్ వారికి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కామెంట్